ఆర్థిక సంబంధాల మధ్య హత్యలు జరగడం మనం అనేకం చూసుంటాం. వివాహేతర సంబంధాల మధ్య హత్యలు జరగడం కూడా మనం చూస్తున్నాం, వింటున్నాం. అయితే స్వలింగ సంపర్కంలో తలెత్తిన విభేదాలతో హత్య జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. గే సెక్స్ లో పాల్గొనలేదని ఆ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు నిందితులు. అతని టెస్టికల్స్ కూడా ఛిద్రమయ్యే రీతిలో అతనిపై దాడి జరిగింది. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో వివాహేతర సంబంధాలలాగే స్వలింగ సంపర్కం వల్ల కూడా హత్యలు జరుగుతాయనే భయం పుట్టుకొస్తుంది. ప్రకాశం జిల్లా మర్రిపూడిలో ఈ నెల 18న దారుణ హత్య జరిగింది. మండల విద్యా వనరుల కేంద్రంలో పనిచేసే కొల్లా రాజశేఖర్ అనే ఉద్యోగి స్థానికంగా ఉన్న కొండ సమీపంలో క్రూరంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘాతుకంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఇన్వెస్టిగేషన్ లో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిసాయి. హత్య ఎందుకు జరిగిందో తెలుసుకున్న పోలీసులు కూడా నివ్వెరపోయే పరిస్థితి. పొదిలోని విశ్వనాథపురానికి చెందిన జగన్నాథం జయసింహ రాజశేఖర్లు స్నేహితులు. వీరిద్దరి మధ్య ఏడాదిన్నర కాలంగా స్వలింగ సంపర్కం సంబంధం కొనసాగుతుంది. అలాగని వీరు పూర్తిగా గేలా అంటే అది కాదు. వీరు బైలేటర్ సెక్సువల్ టైప్, అంటే అటు మగవారితోనూ ఇటు ఆడవారితోనూ ఉండే మనస్తత్వం కలిగిన వారు. ఈ క్రమంలోనే పొదిలిలో జరిగిన ఓ ఫంక్షన్ లో జయసింహ రాజశేఖర్లు ఒకరికి ఒకరు ఎదురయ్యారు. ఈ నేపథ్యంలో జయసింహ రాజశేఖర్ తో మళ్లీ ఒకసారి కలవాలని ఒత్తిడి తెచ్చాడు. అయితే ఇదంతా ఇష్టం లేని రాజశేఖర్ జయసింహకు కుదరదని తేల్చి చెప్పాడు. ఇకపై కూడా గతంలో లాగా కలవడం కుదరదని వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడాడు. ఈ మాటలు విన్న జయసింహ రాజశేఖర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చనిపోయిన అతని పేరు వచ్చేసి కోళ్ళ రాజశేఖర్. తర్వాత అక్యూజ్డ్ ఎవరైతే జగన్నాథం జయసింహ ఇతని పేరు అక్యూజ్డ్. A2 కూడా ఉంది, పల్లా అనుష ఈ అమ్మాయి పేరు. వీళ్ళిద్దరికి A1 అంటే కోళ్ళ రాజశేఖర్ చనిపోయిన డిసీజ్డ్ కి A1 జగన్నాథం జయసింహకి గే రిలేషన్షిప్ అనేది ఉండడం ఉంది. ఇందులో వీళ్ళిద్దరూ కూడా బైసెక్షువల్ నేచర్ ని కలిగి ఉన్నారు. అంటే వీళ్ళు బోత్ అమ్మాయిలతో ఉంటారు, అట్ ది సేమ్ టైం అబ్బాయిలతో కూడా ఉంటారు. కాబట్టి డిసీజ్డ్ కి A1 కి ఉన్న బైసెక్షువల్ రిలేషన్షిప్ వల్ల వీళ్ళిద్దరు ఫ్రీక్వెంట్ గా ఆ యాక్ట్ లో అనేది చేసుకోవడం జరిగింది. ఒక 15 days బ్యాక్ వీళ్ళు పొదిల్లో ఒక ఫంక్షన్ లో అనుకోకుండా కలుస్తారు. కలిసినప్పుడు ఎవరైతే A1 ఉన్నాడో జగన్నాథం జయసింహ డిసీజ్ ని అడుగుతాడు, అంటే కోళ్ళ రాజశేఖర్ ని అడుగుతాడు. మళ్ళీ మనం చేసుకుందాము ఇంకోసారి అని చెప్తే డిసీజ్డ్ రాజశేఖర్ ఏమంటారంటే, లేదు నాకు ఇంకా చాలు, నేను ఇంకా నీతో ఈ యాక్ట్ లో పార్టిసిపేట్ చేయను, నువ్వు ఇట్లా నన్ను బెదిరించినావంటే నేను నీ గురించి నువ్వు ఒక గేవ్ అని చెప్పేసి మొత్తం ప్రచారం చేస్తాను, నీకు పెళ్లి కాకుండా చేస్తానని చెప్పి రాజశేఖర్ బెదిరించడం జరుగుతుంది. అదే మైండ్ లో పెట్టుకున్న జగన్నాథం జయసింహ 18వ తేదీన మన మర్రిపూడికి వచ్చి రాజశేఖర్ ని ఇగో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్కసారి నాతో ఈ యాక్ట్ అనేది చెయ్యి, నేను నిన్ను ఇంకా వదిలేస్తాను అని చెప్తే ఈ రాజశేఖర్ అది నమ్మి ఊరి బయటికి పోతారు. అంటే పొదిలికొండ దగ్గరికి వీళ్ళు పోతారు. ఇందులో A2 అనే అమ్మాయి కూడా ఉంది, పల్లా అనుష అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆ అమ్మాయి ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చి, ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయింది, 2 పిల్లలు ఉన్నారు. కానీ వీడి మాయలో పడి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా నా ఫ్యూచర్, నా జీవితం మొత్తం ఇతనితోనే, అంటే A1 తోనే అని చెప్పేసి ఇందులో